ఉపయోగిత 4వ వచనంలో అంటున్నాడు, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాని నిత్యము చెప్పుకుందురు గాక అనే వచనం మనం ధ్యానించుకుంటున్నాం. కాబట్టి మొదటిగా యెహోవాను వెదకుడి, రెండవది ఆయన బలాన్ని వెదకాలి, ఆయన సన్నిధిని, మూడవది ఆయన సన్నిధిని వెదకాలంట, నాలుగవది ప్రియమైన వాళ్ళరా మత్తయి సువార్తలో 6:31లో ఇలా అంటున్నారు లేఖనం ద్వారా, ఏమి వెదకాలని చెప్తున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం, మీరు ఇవన్నీ మీకు కావాలని 32-33, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపుడు. రేపటి వచ్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను వచ్చి చింతించును, ఈనాటికి ఈడు ఆనాటికి చాలు. కాబట్టి ప్రియులారా, మరొక ఏమి వెతకాలంటే ఆయన రాజ్యాన్ని వెతకాలండి, నాలుగవది ఆయన నీతిని వెతకాలి, ఆయనను వెతకాలి. ఆయన అంటే దేవుడు, ఆ దేవుడు ఎవరంటే యెహోవా. ఆయనను వెతకాలి, వెతికితే నీకు దొరుకుతాడు. ఎలా వెతకాలో తర్వాత ధ్యానించుకుందాం. దేవునిని మనం ఎలా వెతుకుతామో, ఎలా వెతకాలో ధ్యానించుకుందాం. రెండవది ఈ దినాన ఆయన బలమును వెతుకుడు. ఆయన బలము గురించి మనం బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు, ధ్యానించినప్పుడు ఆయన యొక్క బలం ఏంటో, ఆయన మహాబలమేంటో, ఆయన మహా భయం ఎలా కలిగించాడు, ఐగుప్తును తన పిల్లలను తీసుకొచ్చాడు మనకు అర్థమవుతుంది. ఆయన గొప్ప చాచిన బాహువుతో ఆయన తీసుకొచ్చాడు. ఆయన యొక్క బలం ఏంటో మనకు అర్థమవుతుంది. పర్వతాలను తూచినవాడు ఎంత బలవంతుడు, కొండలను త్రాసులో తూచినవాడు ఎంత బలవంతుడు, జనతో ఆకాశంలో కొలచూచినవాడు ఎంత బలవంతుడు, సముద్రానికి ఎల్లలు వేసినవాడు ఎంత బలవంతుడు, సముద్రాన్ని చేసినవాడు, సృష్టించినవాడు, మళ్ళీ ఎల్లలు వేసినవాడు, దాటకుండా దాని తరంగంలో అణిచేటువంటి వాడు ఎంత బలవంతుడు, అగ్ని బలం మనం చల్లచ్చు ఎంత బలం మనం ధ్యానించుకున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు, దేవుని వచ్చి ధ్యానించినప్పుడు దేవుని యొక్క బలం ఏంటో అర్థమవుతుంది. తన పిల్లలకే బలం ఇచ్చాడు. దావీదుకు సింహాన్ని చీల్చే బలం ఇచ్చాడు, సంసోనుకు సింహాన్ని చీల్చే దేవుని బలం మనిషికి ఇచ్చి దాన్ని చంపించాడు. ఇంకా దేవుని యొక్క బలం ఏంటంటే హిప్పోపోటమస్ అని ఉంటుంది, దానికంట ముక్కుతాడేస్తాడండి. అంటే నీటి గుర్రం అంటే నీటి గుర్రం అంట, దానికి ముక్కుతాడు వేయగలిగిన వాడు ఎవరు, ఆయన మాత్రమే. దాన్ని లోపరుచుకున్న వాళ్ళు ఎవరు, ఆయన మాత్రమే. ఏ మనుషుడికి లోపడు. కాబట్టి ఈ రీతిగా మకరాన్ని, దాన్ని తలను చుతుకొట్టిన వాడు ఎవరు అంటాడు. కాబట్టి ప్రియులరా, ఆయన ఎవరు, ఆయన బలం ఏంటి నీకు తెలుసా అని మాట్లాడుతాడు యోబు గ్రంథంలో. కాబట్టి ప్రియులరా, భూమికి ఏమన్నాడు, పునాది రాయి వేసినప్పుడు, దేవదూతలు వచ్చి గాన ప్రతిగణాలు చేస్తున్నప్పుడు భూమికి పునాది రాతి వేసిన వాడు ఎవడు నీకు తెలుసు అని మాట్లాడు కదా. భూమిని స్థాపించిన వాడు దేవుడు అని తను ఆయన గొప్ప బలాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు, చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన బలశాలి, ఆయనకు సాటి అయిన బలవంతుడు లేడు, ఆయన సాటి అయిన వాడు లేవు. ఆయన బలం ముందు మనం అందరం ఉట్టివారమై అని అర్థం పిల్లలు. ఆయన బలాన్ని విమర్శించే శక్తి మనకుందా? ఆ నిజదేవుడిని విమర్శించే శక్తి మనకుందా? ఆ ప్రభు పాపులమైన మనను ప్రేమించి మన పాపం నుంచి విడిపించడానికి తన ప్రాణమే ప్రేమతో చూపించి, ప్రాణం ఇచ్చి విమోచించి, రక్తం ఇచ్చి విమోచించి, మనల్ని తాను చనిపోయి మనల్ని బ్రతికించి తిరిగి లేచి మనల్ని నరకం నుంచి విమోచించిన ఆయన బలం ఎంతటి బలం అంటే ఏంటంట, అగ్ని బలాన్ని చల్లార్చగలడు, అగ్నిగుండంలో నీకు త్రోయగలడు, అగ్నిలోంచి బయటికి కాపాడగలడు. అంతటి బలవంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన బలాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆయన బలం ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఆయనకు భయపడాలని మాట్లాడుతున్నాడు, భయపడవా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు ఆయనకు భయపడమని హెచ్చరిస్తున్నాడు.
మూడోది ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకాలంట. అంటే ఒకటి దేవుని వెతకాలి, యెహోవాను వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి. మూడోది ఆయన రాజ్యాన్ని వెతకాలి. అంటే ఆయన రాజ్యం అంటే ఏంటో, ఆ రాజ్యం యొక్క స్థితిగతులు ఏంటో ధ్యానించినప్పుడు అది రాజ్యాన్ని వెతకాలి. ఈ లోక సంబంధమైనవన్నీ మనం కావాలని మనం వెతుకుతున్నాం. లోకంలో ధనధాన్యాలు వెతుకుతున్నాం, వెండి బంగారాలు వెతుకుతున్నాం, వాటిని సంపాదించుకుంటున్నాం. కానీ లోక జ్ఞానాన్ని వెతుకుతున్నాం, వాటిని సంపాదించుకుంటున్నాం. వాటన్నిటికంటే ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు అంట నీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆయన రాజ్యం అంటే ఏంటో, ఆయన రాజ్యం ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఇవన్నీ మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. రాజ్యాన్ని వెతికే మనసు. ఆయన రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతాడు. ఆ రోమపత్రికలు 14:16 అంటాడు కదా. అంటాడు ఏమంటాడు, నా రాజ్యమును కదా ఏంటంటే, నా రాజ్యం అంటే నీతి అంటే రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం అంట ఆయన రాజ్యం అంటే. ప్రియులు, అవన్నీ కలిగి ఉంటే మనం ఆయన రాజ్యాన్ని చూడగలుగుతాం, ఆయన రాజ్యాన్ని చేరగలుగుతాం, ఆయన రాజ్యం యొక్క స్థితిగతులు మనం ధ్యానించడం అర్థం చేసుకోగలుగుతాం. ప్రియుల, ఆ 4వ విషయం నీతిని వెతకం. రైచియస్నెస్, గాడ్స్ రైచియస్నెస్, జీసస్ రైచియస్నెస్ కదా. ఆయన నీతిని వెతకమన్నాడు. ఏం వెతకాలంట? నీతిని వెతకాలంట. కాబట్టి ప్రియుల, ఇంకా మనం ధ్యానిస్తూ ఉంటే చాలా ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు నాకు తెలియజేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట, దేవునిని వెతుకుతున్నావా? దేవునిని వెతికితే ఆయన దొరుకుతాడు. దొరికితే మనకేం లభిస్తుందంట పిల్లరా? ఏంటంట? ఉత్సహించి సంతోషించు. అవును కదా. దేవుని సన్నిధిలో ఉన్న వారికి నిత్య సంతోషం ఉన్నదండి లేఖనాలు. కాబట్టి నిత్యము సంతోషం దొరుకుతుందంట. ఉత్సహించి సంతోషిస్తాం. కాబట్టి ఉల్లాసంగా ఉంటాం. ప్రభునందు ఆనందించమని చెప్తున్నాడు. ప్రభునందు ఆనందించమని చెప్తున్నాడు. దేవుని వాక్యమునందు ఆనందించాలి. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవుని వెతుకుతామో ఆయన మనకు దొరుకుతాడు. ఆ దొరికినప్పుడు మనకు వచ్చే ప్రతిఫలం నిత్య ఆనందం మన జీవితం. ఆకలి దప్పుల రాజ్యం, మరణ వేదన లేని రాజ్యం, నిత్య సంతోషం ఉండే రాజ్యాన్ని మనం పాల్గొంటాం. నిత్య సంతోషం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి బహుగా ఆశీర్వదించి ఆయనను వెతికే వారిగా మనకు జ్ఞానం అనుగ్రహించునుగాక. ఆయనకు భయపడేవారిగా ఆయనకు కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.